ఈ నెలంతా వీరు కఠిన ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. అమావాస్య తర్వాత నెలవంక కనిపించేదాకా అత్యంత నియమ నిష్ఠలతో ఈ దీక్షలను కొనసాగిస్తారు. ఆ తర్వాతే ఉపవాసం వీడి ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకుంటారు. ఈ నెల్లాళ్లు రోజా పేరిట సాగించే ఉపవాస దీక్షల ఆంతర్యం ఏంటి? ఈ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ రోజుల్లో ముస్లింల దైనందిన చర్య ఎలా ఉంటుంది? మొదలైన ఆసక్తికర అంశాలను స్పృశిస్తూ ఆంధ్రావని అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. रमजान के रोजदारों सहरी करो उठो, रमजान के रोजदारों सहरी करो उठो, सामत ना बनाना होगा, फरिश्ते आओ नबी के पास आओ, दरूद सलाम ले जाओ, ये मोहम्मद को जलवा दिखाएगा. ఇలా ఫకీర్ల మేలుకొలుపుతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రలేచే ముస్లింలు సూర్యోదయానికి ముందు 5 గంటలలోపే వండిన వంటలను భోంచేసేస్తారు. దీన్ని సహర్ విందుగా పిలుస్తారు. అనంతరం నమాజ్ చేసి ఉపవాస దీక్షకు శ్రీకారం చుడతారు. ముస్లింలు మామూలు రోజుల్లోనే 5 సమయాల్లో నమాజ్ చదువుతారు. తెల్లవారుజామున ఫజర్ నమాజ్తో ఉపవాస దీక్షను ప్రారంభించే ముస్లింలు జహర్, అసర్, మగ్రిబ్, ఇశాల పేరిట 5 పర్యాయాలు నమాజ్ చేస్తారు. వీటికి తోడు రంజాన్ రోజుల్లో ప్రత్యేకంగా ఇశాన్ అయిన వెంటనే తరావీ కార్యక్రమం ఉంటుంది. ఈ తరావీ కార్యక్రమంలో ఖురాన్లోని 30 భాగాలను రోజుకొకటి చొప్పున చదవాల్సి ఉంటుంది. ఇది నమాజ్ సాగించే తీరు. ఇక భోజన వ్యవహారాలకు సంబంధించి ఉదయం సహర్ భోజనానంతరం సూర్యాస్తమ సమయంలో మగ్రిబ్ నమాజ్ అనంతరమే మళ్లీ ఆహారం తీసుకుంటారు. దీన్ని ఇఫ్తార్ విందుగా పిలుస్తారు. రోజులో సుమారు 13 గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోరు. మంచి ముస్లిం అయితే కనీసం నోటిలో ఊరే లాలాజలం కూడా మింగరని చెప్తారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెప్తారు. Number of conditions, joint pains, all these things can be corrected by a good fasting, and it is a treatment for them. Then regarding the diabetic status, mild diabetes, those who are not having a severe diabetes also will get benefit by fasting, and people who are harboring a high cholesterol level, which is one of the precursor for liver disease, heart disease, also will be benefited by fasting. And people, you ask people to stop smoking, they don't stop smoking. During the month of Ramadan, they usually fast and they don't smoke. And if this is continued for the next 11 months, the smoking habit can be stopped, prevented. ఉపవాస దీక్ష వంకతో ఎవ్వరూ దైనందిన విధులను విస్మరించడానికి వీల్లేదు. అయితే దురలవాట్లకు, చెడు కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఇక రంజాన్ రోజుల్లో ముస్లింలు ఖచ్చితంగా పాటించాల్సిన విధి ఫిత్ర. ఇది దాన ధర్మాలకు చెందింది. ముస్లింలు తన ఇంట్లోని సభ్యుల సంఖ్యను అనుసరించి తలసరిన దాదాపు 3 కిలోల ధాన్యాన్ని కాని, అంతకు సరిపడే నగదును కాని పేదలకు దానం చేయాల్సి ఉంటుంది. ఇళ్లల్లో గర్భిణీలు ఉంటే వారి కడుపులోని శిశువును కూడా పరిగణలోకి తీసుకుని ఈ దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు కూడా పండుగను సంబరంగా జరుపుకోవాలన్నదే దీని ఆంతర్యం. జకాత్ అనే మరో దానక్రియ కూడా ఉంది. ఏడాదిలో ఎప్పుడో ఓసారి ఈ దానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పవిత్ర మాసం కావడంతో ముస్లింలు రంజాన్ రోజుల్లోనే దానం ఇస్తారు. ఒక వ్యక్తి, ధనవంతుడైన ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం తాను సంపాదించిన ధనంలో కొంత భాగం నిరుపేదల కోసం, అగత్య పరుల కోసం, మన ప్రపంచంలో బాధలకు, బీదరికానికి, లేమికి గురైన వారి కోసం కేటాయించాలి. అది 2.5% బంగారమైనా, వెండి అయినా, లేక రొక్కమైనా సరే, అందులో 2.5% ప్రజలకు అందజేయాలి. ఈ రంజాన్ వేడుకల్లో అత్యంత కీలకమైనవి ఆఖరి వారంలోని 5 రోజులు. మాసంలోని 21వ రోజు మొదలు ప్రతి 2వ రోజున ముస్లింలు జాగరణ చేస్తారు. వీటిలో ఒక రోజును లైలతుల్ ఫజర్ గాను, సామాన్య జనం బడీ రాత్ గాను పిలుస్తారు.
ఆ రోజు ఏది అన్నది నిర్దిష్టంగా తేల్చలేక 5 రోజులు జాగరణ చేస్తారు. ఇది స్థూలంగా రంజాన్ నెల్లాళ్ల పాటు అనుసరించే విధి విధానాలు. అయితే భాగ్యనగరం, దీనికి దీటుగా వృద్ధి చెందుతున్న మరికొన్ని నగరాల్లో ఇటీవలి కాలంలో అతి సాధారణంగా కనిపించేది హలీం విక్రయం. నిజానికి ఈ బహిరంగ విక్రయ ప్రక్రియ ఇస్లాం మతానికి విరుద్ధమన్న వాదనలు ఉన్నాయి. ప్రజలు మా టోపీలు పెట్టుకొని హల్లీంలు తినుకుంటే రోడ్లలో డిస్టర్బెన్స్, తర్వాత మా ప్రజలకు ఇబ్బంది కలిగించే పద్ధతిలో ముస్లింలు చాలామంది చేస్తుంటారు. అది ఇస్లాంలో యాక్సెప్టబుల్ కాదు యాక్చువల్గా. కానీ అట్లా చేయటం తప్పు, చాలా తప్పు. ఎందుకంటే రోడ్ల మీద తినటం అనేది మా దాంట్లో నిషేధం ఉన్నది. అది ఇంకోటి ఏంటంటే రంజాన్ నెల ఎదుటివాడికి లాభం చేకూర్చాలి, ఎదుటివాడికి ఏదైనా బెనిఫిట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది. సహర్ నమాజ్ మొదలు తరావీ దాకా ముస్లింలు పాటించే అన్ని విధి విధానాలు పరమత సహనాన్ని, పేదలపై ప్రేమను, ముఖ్యంగా సర్వ సమానత్వాన్ని చాటుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సహర్ నుంచి తరావీ వరకు రోజాను ఎలా పాటిస్తారో మనం చూశాం. చెడు మార్గంలో పయనించకుండా క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన జీవన విధానాన్ని రంజాన్ ఉద్బోధిస్తుంది. కేవలం ఈ ఒక్క నెలలోనే కాకుండా ఏడాదంతా కూడా ఇదే విధమైన జీవన మార్గాన్ని అనుసరించాలనేది ఈ పండుగ ప్రధాన లక్ష్యం. మూర్తి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.